ఓర్ని అన్యాలం పాడుగాను ఏం కాలం మోపైంది దునియాల. ఇదివరకు అంగడికి పోయి అగ్వ సగ్వ సరుకులు అనేది, కానీ కనిపించని కంపెనోడు సామాన్లు మేరుబారం చేసి అమ్ముడేందో, వాటి బొమ్మలు కంప్యూటర్లలో చూసి కాయసుబడి జనం కొనుడేందో గాని బ్రహ్మంగారికే అంతుబట్టని లోకం నడుస్తున్నాయి దునియాల. దానికి తగ్గట్టే మోసాలు కూడా చేసేటోళ్ళు మోపైతున్నారు. ఇవో అన్న జేబులో ఉన్న పైసలను ఇంటికి రాకుండా కంటికి కనిపించకుండా అక్షరాల 1,87,000 రూపాయలను కొట్టేసిరట ఎవరో మోతెవారి పడి వేగాళ్ళు. అది ఎట్లనో చూపిస్తున్నాడు చూడుండ్రి. ನೋಡ್ರಿ ಚೀಟಿಂಗ್. ಕಣ್ಣಿಟ್ಕೊಳ್ತಾರ హౌ చీటింగ్ ఇట్ ఇస్. చూసిండ్రా, ఇండ్లలో పరుచుకునే టైల్స్ అనేటివి ఉంటాయి కదా, అగో వాటి ముక్కలను పెట్టెల సమానంగా ఉండేటట్టు కటింగ్ చేసి మంచిగా ప్యాకింగ్ చేసి సెల్ ఫోన్ కు బదులు దీన్ని ఇంటికి పంపించిండ్రు. బెంగళూరులో ఉండే ప్రేమనంద అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు 1,87,000 రూపాయలు ఆన్లైన్ లో పేమెంట్ చేసి సామ్సంగ్ ఫోన్ ఆర్డర్ పెట్టిండట. ఎంత పాయిరం కొద్దీ ఎన్ని రోజుల నుంచి కలలు గాని కాయసుబడి కొందామని ఆశపడి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిండో ఏమో, పార్సిల్ రాగానే పానమంతా లేచినట్టు అయ్యి వీడియో తీసుకుంటా ఇప్పుడు మొదలు పెట్టిండు. ఇంకేమున్నది, సెల్ ఫోన్ కు బదులుగా ఈ టాయిలెట్ ముక్క దర్శనం ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడికని పోవాలి, ఎవరైనా అడగాలి, ₹1 కాదు ₹2 కాదాయే. ఆఫర్లు మంచిగా ఉన్నాయని విలువైన వస్తువులు సగం ధరకే వస్తున్నదని ఊరు పేరు లేని ఆన్లైన్ దుకాణాల కొనకుర్రి. వాని వివరాలు దొరకబట్టి దానికే పుణ్యకాలం పుట్టుకు అంటది. కాబట్టి మోసాలు చేసేటోళ్ళు ఆన్లైన్ లో అడుగడుకు మోపైతున్నారు. జర పైలం. ఎవరు ఈ జెమిమా రోడ్రిగ్స్? మాకు రోహిత్ శర్మ తెలుసు, విరాట్ కోహ్లీ, సచిన్, సేవాగ్, ధోని తెలుసు. ఇంతకు జెమిమా ఎవరు అంటారా? నిన్న ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆస్ట్రేలియా దేశాన్ని ఒంటి చేత్తోని ఓడించిన ఆడ కోహ్లీ, క్రీజుల పాతుకపోయిన ఆడ రాహుల్ ద్రావిడ్, శత్రువు మీద విరుసుకపడ్డ ఆడ సేవాగ్, ఆఖరికి జట్టును గెలిపించే ఆడ ధోని. సెమీఫైనల్ ఆటల ఆస్ట్రేలియా దేశం 339 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. అంత స్కోరు దాల్చుకుంటేనే ఓడిపోతామనే ఆలోచన వస్తుంది. అంతేకాదు 2 ఓవర్లకే మంచిగా ఆడే శపాలి వర్మ కొద్దిసేపటి తర్వాత శృతి మందన అవుట్ అయినరు. అగో అప్పుడు ప్రతినబూనింది జెమిమా రోడ్రిగ్స్. కొండ తీరుగా కనిపిస్తున్న లక్ష్యాన్ని తన కండబలం బుద్ధిబలంతో ఛేదించింది. ఆఖరి దాకా ఆడి ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత వర్షం మొదలైంది. ఇండియాను గెలిపించినందుకు తన ఆనంద బాష్పాలు వాన తీరుగా షురువైంది. మువ్వన్నెల జెండా మా వల్ల రెపరెపలాడిందనే సంతోషంతో అందరి ఆటగాళ్లు కన్నీళ్లు వర్షం తీరుగా గారినాయి. స్టేడియం మొత్తం దడిచింది. ఈ ఆటను టీవీల ముందు కూర్చొని చూసినోళ్ళు కూడా ఏడ్చిండ్రు. దీంతోని మొగోళ్ళ ఆటే కాదు, మేమాడే క్రికెట్ ఆట కూడా దేశ ప్రజలకు మజానిస్తుంది. ఓడిపోయే మ్యాచ్లను గెలిపించే జట్టు మాది. మీకు ఎన్ని ఉత్కంఠాలు కావాలంటే అన్ని మా ఆటలు ఉంటాయి. చెయ్యి జారే మ్యాచ్లను ఓడిసిపట్టే దమ్ము మాకున్నది. ప్రపంచ దేశాలన్నింటినీ ఓడించే ఆస్ట్రేలియాను మట్టి బుక్కించే సత్తా మాకున్నది. మా ఆటలో కూడా స్ఫూర్తి ఉంటది. కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్, ధోని అసొంటి ఆటగాళ్లు మాలో కూడా ఉన్నారు. ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని, సంతోషాన్ని మా ఆట కూడా ఇస్తది అని దేశానికి సందేశం ఇచ్చింది నిన్నటి మనోళ్ళ ఆట. అందుకే ఆడోళ్ళ ఆటను కూడా చూడుండ్రి, ఆదరించుండ్రి. ప్రపంచ కప్పుకు ఒక్క అడుగు దూరంలో ఉన్న మనోళ్లకు అండగా నిలబడుర్రి. జై భారత్. జీతేగా ఇండియా ఉమెన్స్ టీం వరల్డ్ కప్ జీతేగా అని అంటున్నది దేశం మొత్తం ఇప్పుడు.